డెలివరీ తర్వాత నేను నా ఒరిజినల్ షేప్ కి రావాలి, దాంతో పాటు నా కాలు కూడా బాగా రావాలి. 5 ఐటమ్స్ తీసుకున్నా. ఓమా, జీలకర్ర ఇలా. హలో అండి, టైం ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. ఇప్పుడే మా ఇద్దరు బుజ్జి రాక్షసులు స్కూల్ కి వెళ్లారు. వాళ్ళ ఇంట్లో ఉన్నంత సేపు ఇల్లు వీకి పంది వేసినట్టు ఉంటది. వాళ్ళు వెళ్ళగానే ఒక్కసారిగా సైలెంట్ అయిపోద్దండి. పిల్లలు లేని ఇల్లు, దీపం లేని గుడి ఒకటే అంటారు కదా, అచ్చం అట్లనే అనిపిస్తది. ఒక వైపు స్కూల్ కి వెళ్ళారని అమ్మయ్య అనిపించిన, ఇంకో వైపు ఏదో తెలియని వెళ్తే అనిపిస్తుంది. ఇదే కదా మామ్స్ లవ్ అంటే. సో ఈ రోజు వ్లాగ్ లో నా వెయిట్ లాస్ జర్నీ, నేనేం తింటున్నా, నా డే రొటీన్, పిల్లలు స్కూల్ కి వెళ్ళినప్పటి నుండి వచ్చే వరకు నా రోజు ఎలా ఉంటుందో రా అండ్ రియాలిటీ చూపిస్తా. మీరు మీ బిజీ లైఫ్ లో నుండి నా వ్లాగ్ చూడడానికి టైం ఇస్తున్నానంటే మీ ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మీకు యూజ్ అయ్యే విషయాలే చూపిస్తానండి. అది నా ప్రామిస్. మీకు కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పిల్లలు వెళ్ళగానే ఇల్లంతా మెస్సీగా ఉంటది. ఇంట్లో పనులు చేసుకోవాలా, ఆకలి అవుతుంది, కడుపులు ఎంతన్నా ఏమన్నా వేసుకోవాలా, ఏం దోచదండి నాకు. బట్ ఐ ప్రిఫర్ టు ఫీల్ మై స్టమక్. ఎందుకంటే కొంచెం కడుపులు ఏమైనా వేసుకొని పని స్టార్ట్ చేస్తాం అనుకో కొంచెం చిరాగ్గా ఉండదు. అందుకే గ్రీన్ టీ పెట్టుకుంటున్నా. ఇక్కడ గ్రీన్ టీ అంటాను కానీ ఎప్పుడు క్లియర్ గా చూపివ్వలే కదా మీకు. ఫస్ట్ గిన్నెలో వాటర్ పోసి పొయ్యి మీద పెట్టి ఆ లోపు నిమ్మరసం పిండుకుంటా, చియా సీడ్స్ వేసుకుంటా. చియా సీడ్స్ యాక్చువల్ గా నానబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేదాన్ని, కానీ అయిపోయినాయి. నానబెట్టకుండా ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఆ లోపు కొన్ని నీళ్లు ఆగిపోతున్నాయి కదా, ఇందులో గ్రీన్ టీ పౌడర్, వాము, సోంపు, జీరా, మెంతులు అన్ని కలిపి జార్లో స్టోర్ చేసుకుంటా. అవే ఇక డైరెక్ట్ వేసుకుంటా. ఇలా 2 minutes బాయిల్ చేసుకుంటా. అల్లున్న శక్తులన్నీ నీళ్ళలోకి వదిలేసే వరకు ఇక గ్లాస్ లో పోసుకొని, ఇందాక ఇంటి వెనుక ఉన్న ఫ్రెష్ పుదీనా తెంపాం కదా, తర్వాత నేను నా ఒరిజినల్ షేప్ కి రావాలి, దాంతో పాటు నా కాలు కూడా బాగా రావాలి అని చెప్పేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ చూసిన, గూగుల్ సెర్చ్ చేసిన. అన్ని సెర్చ్ చేసిన తర్వాత నాకు ఒక 5 ఐటమ్స్ తీసుకున్నా. ఓమా, జీలకర్ర ఇలా 5 ఐటమ్స్ నాకు గ్రీన్ టీ లో చూసారు కదా, ఆ 5 ఐటమ్స్ సెపరేట్ గా నీళ్ళలో కాగబెట్టి తాగాలి. సో ఇదొకసారి తాగడం, అదొకసారి తాగడం ఎందుకని చెప్పేసి గ్రీన్ టీ పౌడర్ అయితే మనం యాడ్ చేసుకుంటాం కదా, సో అందులోనే ఇవి వేసుకున్నా అనమాట. సో ఇది ఎక్కడ నేను కాపీ కొట్టింది కాదు, నాకు నేను కనుగొని ఒక తీసుకున్న డ్రింక్. దీని వల్ల నాకు బ్రెస్ట్ ఫీడింగ్ సప్లై ఇంక్రీజ్ అయ్యేది అండ్ మంచిగా స్లిమ్ గా అయ్యేది. ఎంత అలవాటు అయిపోయిందంటే నాకు పొద్దున కార్యక్రమం కూడా రావాలంటే ఇది తాగుతూనే వస్తుంది. ఇప్పటి వరకు అంత మంచిగా అనిపించింది. ఇక డ్యూటీ స్టార్ట్ అండి. ఈ రోజు పనులు ఏమున్నాయి అని లిస్ట్ లో చూసుకుంటే, ఇక్కడైతే నేను ఫస్ట్ పిచ్చికున్న ఇల్లు సగపడితే ప్రపంచం అంతా మంచిగా అవుతుంది లిస్ట్ లో పని తర్వాత అని చెప్పేసి ఫస్ట్ బెడ్రూమ్ లోకి వచ్చి బెడ్ షీట్స్ మడత పెడదామని పోయినా. కానీ 2 రోజులు అవుతుంది బెడ్ షీట్ చేంజ్ చేసి గలీజ్ వాసన వస్తుంది. వాసన తెలుసుగా, సువాసన. ఇక టాడ్లర్ మామ్స్ కి మాత్రమే తెలుసా బాధ ఏంటో. బెడ్షీట్ చేంజ్ చేసి రూమ్ క్లీన్ చేస్తే ఎంత బాగుందో కదా. ఇక మిగతా రూమ్స్ తర్వాత క్లీన్ చేద్దాంలే అని ఆకలి అవుతుంది. ఫస్ట్ అయితే దోశ పోసుకుందాం అని చెప్పేసి కిచెన్ లోకి పోతున్నా. నేనైతే ఇక్కడ ఒక విషయం మీకు చాలా రోజుల నుంచి చెప్పడం మర్చిపోయాను. మాక్సిమం మా ఆయన నేను కలిసి తినడం మానేసాం. ఎందుకంటే మా ఆయన ఎప్పుడో 3ంటికి తింటారు, మనమేమో డైట్ మెయింటైన్ చేస్తున్నాం. ఒకటే రూల్ ఫాలో అవుతా నేనైతే. పొద్దున రాజులాగా తినాలి, మధ్యాహ్నం మంత్రిలాగా తినాలి, రాత్రి సైనికుడు అంటుల్లా నో బిచ్చగాడ్లా తినాలి. సో ఇక్కడ పల్లి చట్నీ గట్టిగా వేసుకుంటున్నా, గ్రౌండర్స్ నుండి తీసుకుంటున్నా కదా, సో ప్రోటీన్ సోర్స్. నేను మీకు తెలుసు కదా సప్త శనివారం వ్రతం చేస్తున్నా అని. ఇక నాన్ వెజ్ తినక ఆకలి వేసి కొంచెం ఎక్కువ తినడం వల్ల ఎమ్ములా ఉండేదాన్ని ఎల్లుకొచ్చిన. ఏం కాదులే, ఎట్లా తగ్గాలో మనకు తెలుసు కదా, సో నో టెన్షన్. ఇక్కడ దోశ తినడం అయిపోయాక బట్టలు వాషింగ్ వేస్తున్నా. అప్పుడప్పుడు మా ఆయన ఏమంటాడంటే, బట్టలు ఎప్పటికప్పుడు వేస్తే ఏమైతుంది, నువ్వేమన్నా ఉతుకుతానవా,
అదే కదా ఉతికేది అంటాడు. ఎస్ అదే ఉతికేది, కానీ కాకపోతే బట్టలు ఎన్ని కిలోలు వేస్తున్నావా అనేది అది లెక్క పెట్టదు కదా, అండ్ లిక్విడ్ పోసుకోదు కదా. ఏం అర్థం చేసుకుంటారండి మీ మగాళ్ళు. సరే మేము మీకు నచ్చుతలేం కదా, సో వాటిని పెళ్లి చేసుకోండి, డిష్ వాషర్ ని పెళ్లి చేసుకోండి, బట్టల వాషింగ్ మెషిన్ పెళ్లి చేసుకోండి, మైక్రో ఓవెన్ పెళ్లి చేసుకోండి. మాకంటే అవే బట్టర్ కదా, అవే పనులు చేస్తున్నాయి కదా, అందుకే అంటున్నా. అమ్మో ఫ్రిడ్జ్ చూసి భయపడకండి అబ్బా, చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్ తట్టుకోలేను. రోజులు ఎట్లా గడుస్తున్నాయో తెలియట్లేదండి. పిల్లల్ని పంపించేసరికి 9 అవుతుంది. ఇంత వండుకొని తిని అది సగబెట్టి ఇది సగబెట్టి తినేసరికి టైం అయిపోతుంది. అటు ఇటు అంటుండే డే అయిపోతుంది. బై బై టాటా. ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుందండి ఫ్రిడ్జ్ సర్దక. సో ఈ రోజు ఎలాగైనా సర్దుతామని లిస్ట్ లో రాసుకొని పని పెట్ట. ఏంటి 1 మంత్ సర్దకపోతే ఎట్లుంటదని ఫ్రిడ్జ్ అనుకుంటున్నారా? నాకున్న గుడ్ హ్యాబిట్ ఏంటో, కర్రీలు ఏదైనా ఎప్పటికప్పుడు ఖరాబ్ అయిపోయినా పారేస్తాండి. సో నాకు అంత గలీజ్ అనిపిస్తుంది. ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ కూడా అయిపోయింది. లిస్ట్ లో టార్గెట్ ఫినిష్, బెడ్షీట్ చేంజ్, ఇది కూడా ఫినిష్. ఈ రోజు నేను చేయాలనుకున్న ఎజెండా కంప్లీటెడ్. కానీ ఒకటి ఉంది, అదే అల్లం వెల్లిపాయ పేస్ట్. ఏదైనా పని చేస్తే నేను ఒకటే రోజు మొత్తం లేవకుండా పనులు చేస్తా. మళ్ళీ ఎట్లా అయిపోతా అంటే షెడ్యూల్ తీసుకుపోయి కార్ లాగా అయిపోతా. ఈ ఒకటి తగ్గించుకోవాలనుకుంటున్నా నేను, కానీ కాకపోతే కుదురుతలేదు. సరే ఇక్కడ వరకు అయింది కదా, లంచ్ ప్రిపరేషన్ చూద్దాం రండి. నిజం చెప్పాలంటే రోజు గదే అన్నం కూర తినబుద్ధి కాదండి. అప్పుడప్పుడు కర్రీ ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒకటి బంకలు పెడితేనే ఉంటాం. మీకు కూడా సేమ్ ఫీలింగ్. అందుకే ఇట్లా ఫ్లేవర్ రైస్ చేసుకుంటే కూర మంచిగా కుదరపోయినా బాగుంటది. ఇంకో సీక్రెట్ ఏంటంటే పిల్లలు కూడా ఏదో ఫాస్ట్ ఫుడ్ అనుకొని బాగా ఇష్టంగా తినేస్తారు. రండి 5 నిమిషాలలో జీరా రైస్ ఎట్లా చేయాలో చూపిస్తా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకోండి. ఆయిల్ వద్దు, నెయ్యి అయితేనే టేస్ట్. అది వేడెక్కాక ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి దోరగా వేయించండి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర కూడా వేయాలి. అది చిటపటలాడాక పచ్చిమిర్చి వేసుకోండి. మనం కారం అస్సలు వాడట్లేదు కాబట్టి ఆ స్పైస్ అంతా ఈ మిర్చి
పిండి రావాలి. సో కొంచెం ఎక్కువ వేసుకోండి. వెంటనే 2 రెమ్మల కరివేపాకు, సాల్ట్ కూడా ఇప్పుడు వేసుకోండి. రైస్ వేసాక అంటే ఇప్పుడు నెయ్యిలోనే సాల్ట్ వేస్తే ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు ముందుగానే ఉడికించిన చల్లార్చిన బాస్మతి రైస్ కూడా వేయాలి. నార్మల్ రైస్ ఓకే గానీ బాస్మతి రైస్ ఆ ఫీలే వేరు కదా. ఆ రైస్ విరగకుండా మెల్లగా కలిపి లాస్ట్ లో ఒక పావు స్పూన్ మిరియాల పొడి చల్లి మూత పెట్టి స్టీమ్ లో 3 నిమిషాలు వదిలేయండి. ఆ ఫ్లేవర్స్ అన్ని రైస్ కి పడతాయి. అంతే, మూత తీసి ఆ వాసన అదిరిపోతుంది కదా. దీని రైతాలనైనా గ్రేవీలనైనా తింటే అబ్బా సూపర్ ఉంటదండి. డెఫినెట్ గా మీరు కూడా ట్రై చేయండి. ఏంటిది పన్నీర్ తో కలుపుకొని తింటే ఏంటంటే బిర్యానీ తిన్నట్టున్నది కానీ ఓన్లీ జీరా రైస్ సూపర్ ఉన్నదిరా. అబ్బా పొద్దున్న చెల్లి తిరిగి వచ్చిన కదా, తిరిగిందంతా స్ట్రెయిన్ అంతా పోయింది. ఫుడ్ విషయానికి వస్తే నేను సేఫ్ గా వెయిట్ లాస్ అవుతూ ఇంకా చిన్నోడికి కూడా పాలిస్తున్నా కాబట్టి 3 విషయాలు ఫాలో అవుతున్నా. ఆ సీక్రెట్స్ మీకు చెప్తా. ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ గా తీసుకుంటున్నా, బ్యాలెన్స్డ్ ఫుడ్, ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అండ్ మంచిగా వాటర్ తాగాలనుకుంటూ 4 లీటర్స్ ఏం పెట్టుకొని కానీ 2 లీటర్స్ తాగుతున్నా అండి. నవ్వకండి. ప్రాపర్ గా కావాలనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.